సమాజంలో అన్ని సమస్యలకు విద్య పరిష్కారం చూపుతుంది. ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం, సత్తా మీకున్నాయి. ఇక్కడి నుంచే విద్యార్థులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటూ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. కేవలం గ్రాడ్యుయేషన్తో నేర్చుకోవడం ఆగిపోదు, అది జీవితాంతం కొనసాగాలి. మీరు ఉపగ్రహాలను నిర్మించాలని, సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని, హరిత భవనాలను రూపొందించాలని, స్టార్టప్ను ప్రారంభించాలని, గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేయాలని కలలు కని ఉండొచ్చు. ఈ డిజిటల్ యుగంలో జ్ఞానానికి మించిన సంపద లేదు. మీరు మీ కెరియర్లో ఎదుగుతున్నప్పుడు విలువలను ఎప్పుడూ కోల్పోకండి. వాతావరణ మార్పు, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక నిపుణులుగా మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో పట్టుకొమ్మలుగా నిలవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ గారి గొప్పతనాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. న్యాయం, రాజ్యాంగ విలువలు, సమానత్వం, విద్య పట్ల ఆయనకున్న లోతైన నిబద్ధత రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తోంది. క్రమశిక్షణ, సంకల్పం ఈ ఆడిటోరియంలోని ప్రతి యువకుడికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. యువ గ్రాడ్యుయేట్లు పెద్ద కలలు కనాలని, కష్టపడి పనిచేయాలని, వైఫల్యానికి ఎప్పుడూ భయపడద్దని కోరుతున్నానంటూ చెప్పుకొచ్చారు. లక్ష్యంతో ముందుకు సాగండి. మీ భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును రూపొందించే మార్గదర్శకులుగా నిలవండి. ఈరోజు పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు డిగ్రీలో అందుకుంటున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఇది మీకు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఈ ప్రయాణంలో మీకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వేడుక ఒక తీపి గుర్తుగా ఉంటుందంటూ కొనియాడారు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్తో సమాజంలోని అన్ని రంగాల్లో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పులను పసిగట్టడం, ఆరోగ్య సంరక్షణతో పాటు బయోటెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణల ద్వారా మానవ ఆయుర్దాయం పెంచే పరిశోధనలు కూడా జరుగుతున్నాయన్నారు లోకేష్. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ట్రేడింగ్ పోర్ట్ టౌన్ మచిలీపట్నం. వాణిజ్యం, సంస్కృతి, కళలు, విద్యారంగంలో మార్గదర్శకులను, స్వాతంత్ర సమరయోధులను అందించిన నేల మచిలీపట్నం. ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యూరోపియన్లతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడకు వచ్చారన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం 2008లో స్థాపించబడింది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 2000 మంది విద్యను అభ్యసిస్తూ ఉండగా 134 అనుబంధ కళాశాలల్లో సుమారు 30,000 మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. 2024-25లో కృష్ణా వర్సిటీ క్యాంపస్లో విద్యనభ్యసించిన విద్యార్థులు 100% ప్లేస్మెంట్ సాధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందించారన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ను వెంటనే 100 కంటే తక్కువకు తీసుకురావాలని నేను వర్సిటీ పాలక మండలిని కోరుకుంటున్నానంటూ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.